నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. నేను మీ తేజ. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నెల్లూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ముస్తాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోతున్నటువంటి యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ప్రజానికం కావచ్చు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ యొక్క పోలీస్ పెరేడ్ గ్రౌండ్లోకి చేరుకునే క్రమంలో కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి మనం ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడవచ్చు. ప్రజలు మనం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏదైతే రేపు ఉదయం కూడా 9 గంటల ప్రాంతం నుంచి జెండా వందనంతో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అంతేకాకుండా పలు శాఖలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటిమే పోలీసులు రేపు చేయబోతున్నటువంటి కవాతు కావచ్చు, ప్రత్యేక డ్రిల్కు సంబంధించి యొక్క జిల్లా ఎస్పీ కూడా దాన్ని పర్యవేక్షించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రజెంట్ మనం ఈ యొక్క సభా ప్రాంగణం వద్ద మనం ఉన్నాం. రేపు పూర్తి స్థాయిలో చిన్నారుల యొక్క నృత్య ప్రదర్శనలు కావచ్చు, అంతేకాకుండా పోలీసులు ఏదైనా విపత్తుల సమయంలో కావచ్చు, ఉగ్రవాదుల యొక్క వచ్చిన నేపథ్యంలో పోలీసుల యొక్క పనితీరు ఎలా ఉంటుంది, అంతేకాకుండా పోలీసుల యొక్క ప్రత్యేక కవాతు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ని ఆకట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా పోలీసు అధికారంతరం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకించి ప్రభుత్వ పలు శాఖలకు సంబంధించి శకటాల ప్రదర్శన కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే రేపు పూర్తి స్థాయిలో జిల్లా నలుమూల నుంచి పలు గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో చిన్నారులు, తల్లిదండ్రులు, నెల్లూరు నగర ప్రజలే కాకుండా పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు, అంతేకాకుండా ఉన్నత స్థాయి అధికారంతరం కూడా ఇక్కడ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో పోలీసు భద్రత నడుమ యొక్క వేడుకలు నిర్వహించేందుకు ఇటు కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తి స్థాయి వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. చిన్నారులు కావచ్చు, పిల్లలు కూడా ప్రత్యేకించి కూర్చునేందుకు ప్రత్యేకంగా సీట్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఇక్కడ రాగానే జాతీయ విధానాన్ని రూపొందించే దిశగా కూడా చిన్నారులు కల్పించేందుకు కూడా ప్రత్యేక స్పీచ్లు ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ హాజరైన మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకకు సంబంధించి ఒక ఉపన్యాసానికి సంబంధించి ఏం చెప్పబోతున్నది కూడా ఒక ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితుంది. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వ పలు శాఖలకు సంబంధించి ఎలాంటివి ఏర్పాటు చేస్తుంది, దానికి సంబంధించి శకటాలు కూడా రూపొందిస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి పలువురు ఏదైతే పలు శాఖలకు సంబంధించి కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అన్ని శాఖలు ఎవరైతే తమ వృత్తిలో ఎవరైతే నైపుణ్యం ప్రదర్శించారో వారికి యొక్క జిల్లా మంత్రుల చేతుల మీదుగా కూడా వారికి అవార్డులు ఇచ్చే పరిస్థితి నేపథ్యంలో కూడా ఓవైపు పలు శాఖలకు సంబంధించి ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వాళ్ళు కూడా కాస్త హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు వాతావరణం కూడా అనుకూలించిన పరిస్థితి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన నేపథ్యంలో గత 2-3 రోజుల క్రితం కూడా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోకుండా కూడా తేలికపాటి వర్షపాతం నెల్లూరు నగరంలో నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు పరిస్థితులు ఇలాగే ఉంటే దీనికి సంబంధించి వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కూడా వాతావరణం అనుకూలించే పరిస్థితులు ఉన్నట్లు కూడా కనపడుతుంది. అయితే రేపు జరగబోతున్నటువంటి ఒక స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మౌలిక సదుపాయాల నేపథ్యంలో ఇటు పోలీసు అధికారులు కూడా ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనే దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే పరిస్థితుంది. అంతేకాకుండా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పార్కింగ్ ఏర్పాటు, అంతేకాకుండా ప్రత్యేకించి మహిళలు కావచ్చు, చిన్నారులు కూడా మౌలిక సదుపాయాల నేపథ్యంలో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఇటు జిల్లా ఎస్పీ కూడా, అంతేకాకుండా జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ హాజరై జెండా వందనం స్వీకరిస్తారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి రిహార్సల్ పూర్తయింది. దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించినటువంటి జిల్లా ఎస్పీ ఇదే నేపథ్యంలో రేపు కూడా ఇదే హుషారుతో ఇదే పటిష్టంతో కూడా ఇక పోలీసు పెరేడ్ కవాత్ నిర్వహించాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే పోలీసు యంత్రాంగాన్ని కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితుంది. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇటు ఎంతోమంది చిన్నారులు తమ గత కొద్ది రోజుల క్రితం నేర్చుకునే నృత్య ప్రదర్శనని ఇక్కడ జిల్లా ప్రజానిక నలుమూలల మధ్య కూడా వారి యొక్క ప్రదర్శన చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి స్కూళ్ళు, పాఠశాల, కాలేజీల్లో కూడా ఒక స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా చిన్నారులు తమ యొక్క స్కూల్ను క్లీన్ చేసుకోవడం, స్కూల్లో రంగు కాగితాలు కావచ్చు ఇలా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలన్నింటిలో కూడా జెండా రంగులో ఉన్నటువంటి విద్యుత్ దీపాలంకరణలు కూడా రాత్రులు మినుగుట్లు గొలిపే రకంగా కూడా ఇప్పటికే విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో ఆగస్టు 15 సంబంధించి ప్రత్యేక సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ యొక్క జెండా కొనుగోలు
కొనుగోలు కావచ్చు, స్కూళ్ళకు సంబంధించి కాలేజీలు కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు కూడా చేసినటువంటి ఈ యొక్క వేడుకలకు సంబంధించి కొనుగోలుదారులతో కూడా నగరంలో పలు ఫ్యాన్సీ స్టోర్లన్నీ కూడా రద్దీగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి రేపు 15 ఆగస్టుకి కూడా జిల్లా నలుమూల నుంచి కూడా ఈ యొక్క పోలీస్ పరేడ్ గ్రౌండ్కి ప్రత్యేకించి తరలివచ్చే పరిస్థితి నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ కావచ్చు, పార్కింగ్ సంబంధించి పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఈ యొక్క పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూద్దాం మరికొద్ది గంటల్లోనే రేపు యొక్క పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకకు సంబంధించి కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి తేజ, 4th ఎస్టేట్, నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి.